ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో చేయమని కేకలు వేయుచుండిరి. ఇది మనందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వాక్య భాగమే. యేసు ప్రభు వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న ఒక బేత్పగేకు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యుల్లో ఉన్న 2 శిష్యుల్ని పిలిచి ఏమని చెప్పాడంటే, అరే నాయనా, మీ ఇద్దరు కూడా మీకు ముందుగా ఉన్న ఒక గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామానికి వెళ్ళి మీరు చూసినట్లయితే అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది. మీరు నా కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గాడిదను విప్పి నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పగానే ఆ శిష్యులు అంటారు, ప్రభువా, మేము వెళ్ళి అడగగానే ఎవరైనా ఆ గాడిదను మాకు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా అంటే యేసు ప్రభు వారు అంటారు, మీకు సందేహం ఏమి వద్దు, మీరు డౌట్ వద్దు మీకు, ఎందుకంటే చెప్తున్న నేను కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఆ గాడిద పిల్లను విప్పి మీకు ఇస్తారు. అప్పుడు మీరు దాన్ని తీసుకొని రండి. నేను ఈ యొక్క యెరూషలేము వీధులలో ఈ గాడిద మీద ఎక్కి నేను ప్రజలకి కనుపరుచుకుంటానని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు ఆ 2 శిష్యులు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ గాడిద ప్రభువు నాకు కావాలంటే వెంటనే ఆ కట్లు విప్పి, ఏ కట్లు, గాడిద ఎక్కడైతే కట్టబడి ఉందో ఆ కట్లు విప్పి గాడిదను యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దారి పొడుగున ఏం చేస్తారంటే బట్టలు, అలాగే ఈ యొక్క ఖర్జూరపు మట్టలు చల్లి దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని చెప్పి స్తుతి గానములు చేయడము ప్రారంభిస్తారు. ఇది దేనికి సూచన అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మరణానికి పొందడానికి ముందు జరిగిన ఒక సన్నివేశము ఈ యొక్క గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి ఆ యెరూషలేము వీధుల్లో ఆయన తిరగడం. ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగిందంటే, దీనికంటే ముందే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన లాజరును 3 రోజుల తర్వాత ఎప్పుడైతే తిరిగి లేపుతాడో ప్రజలందరూ కూడా యేసు ప్రభుని చూసి ఈయన చాలా సర్వశక్తి గల దేవుడు, ఈయన గొప్పవాడు, ఈయనలో శక్తి ఉంది, ఈయనలో మహిమ ఉంది, అందుకే ఈయన మాట సెలవివ్వగానే అద్భుతం జరిగింది, ఈయన మాట సెలవుగానే చనిపోయిన లాజరు తిరిగి లేచాడని చెప్పి ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుని యొక్క కుమారుడే అని చెప్పి ఈయన ఘనపరుస్తూ ఆ యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిద పిల్ల మీద ఎక్కించి ప్రజలు అక్కడ ఊరేగించారు. సో ఈరోజు నేను ఈ అంశాన్ని మీతో చెప్పాలనుకోవడం లేదు, కానీ ఇది మన అందరికీ తెలిసిందే. అయితే నిన్న దినాన్న నేను ప్రార్థనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా రేపు దినానికి ఏది చెప్పాలని ప్రజలకు అన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మీతో చెప్పమని నాకు తెలియపరిచాడు. దానిని ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గాడిద మీద ఎప్పుడు యేసు ప్రభు వారు ఎక్కారంటే, ఎప్పుడైతే అది కట్లు విప్పబడి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తేబడిందో అప్పుడు అది వాడబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వాడబడింది అది? ఈ ఫ్యాన్ ఆపుమా. అది ఎప్పుడైతే కట్లు విప్పబడింది యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి రాబడిందో అప్పుడే యేసు ప్రభు వారి గాడిద మీద ఎక్కి ఆ యెరూషలేము వీధుల్లో తిరగడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కాంటెక్స్ట్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ సందేశం ఏంటో తెలుసా? ఈరోజు మనలో కూడా చాలామందికి దేవుని కొరకు వాడబడాలి అని ఆశ ఉంటుంది. దేవుని కొరకు పాటలు పాడాలి, దేవుని సువార్తలో పాలు పంచుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని చాలా చక్కగా నేను చదవాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి, ప్రతిరోజు నా కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. దేవుని పనిలో వాడబడాలి అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అయితే నువ్వు వాడబడాలి అంటే, నువ్వు దేవుని కొరకు వాడబడాలంటే, నువ్వు దేవుని పనిలో ఉండాలి అంటే మొట్టమొదటిగా నీలో నాలో మనందరిలో జరగవలసిన క్రియ ఏంటో తెలుసా? మనము దేనికైతే బందీలుగా ఉండిపోయామో, ఏ స్థలములో అయితే మనం కట్టుబడి ఉన్నామో ఆ కట్లు తెంపబడి మనం దేవుని దగ్గరికి వస్తే తప్ప దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకంటే చాలా తలాంతులు ఉన్నవారు చాలామంది ఉన్నారు, తలాంతులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు పాట పాడితే చాలా అద్భుతంగా పాటలు పాడేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు వారిని వాడుకోవడం లేదు?
బాగా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ఎందుకు వారిని వాడుకోవడం లేదు? టాలెంట్స్ కలిగిన వారు ఉన్నారు. బైబిల్ని ఒక్కసారి ప్రారంభిస్తే ఇంకా చివరి వరకు ఆపకుండా అనర్గళంగా చదివిన వారు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ఎందుకు వారిని వాడుకోవడం లేదు? దేవుడు అంటే ఆసక్తి లేదా? వారికి ఆసక్తి కూడా ఉంది, కానీ ఎందుకు వాడబడడం లేదు? కారణం ఏంటో తెలుసా? వారు వాడబడాలి అనే ఆశ ఉంది, కానీ వారు ఏ స్థితిలో అయితే ఉన్నారో, ఎక్కడైతే ఉన్నారో, ఏ బంధకముతో అయితే ఉన్నారో, ఏ పాపములు అయితే ఉండిపోయారో ఆ పాపము నుండి బయటికి రావడానికి వారు ఇష్టపడడం లేదు. ఉదాహరణకి మా నాన్నగారు మీకు అందరికీ తెలుసు. మా నాన్నగారికి కానీ బైబిల్ కోసం మాట్లాడితే బైబిల్లో ఉన్న వాక్యాలు చూడకుండా చెప్పగలరు. ఆయన బైబిల్లో వాక్యాలు చూడకుండా చెప్పగలరు. హీఈస్ వెరీ టాలెంటెడ్. బైబిల్ని చెప్పడంలో, బైబిల్ని వివరించడంలో చాలా అనుభవం కలిగిన వాడు మా నాన్న. కానీ వాడబడుతున్నారా? వాడబడలే. కారణం ఏంటిది? ఆయన ఏదో ఒక పాపానికి కట్టుబడి ఉండిపోయాడు. నీకు టాలెంట్స్ ఉంటే దేవుడు వాడేసుకోడు. నీకు ఆసక్తి ఉన్నంత మాత్రాన దేవుడు వాడేసుకోడు. నువ్వు వాడబడాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కడైతే ఉండిపోయావో, ఏ కట్ల చేత అయితే నువ్వు కట్టుబడి ఉన్నావో ఆ కట్లు తెంపుకొని నువ్వు బయటికి వచ్చినప్పుడు, దేవుడు అడిగినప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బయటికి రాకుండా అదే పాపంలో నువ్వు ఉండిపోతూ దేవుని ఆరాధిస్తానంటే హీ విల్ నెవర్ యాక్సెప్ట్ దట్. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించడు. అర్థమవుతుందండి? మనం దేవుని కొరకు వాడబడాలంటే ఏం చేయాలి? మనము ఎక్కడైతే ఉన్నామో ఆ స్థలమును విడిచిపెట్టాలి, ఆ పాపమును విడిచిపెట్టాలి, ఆ బంధకం నుంచి బయటికి రావాలి. విడిపించబడి బయటికి వచ్చి దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడే మనము దేవుని కొరకు వాడబడతాం తప్ప నీకు టాలెంట్స్ ఉన్నంత మాత్రాన నువ్వు వాడబడవు. మహా అయితే వాడబడితే 1-2 రోజులు వాడబడతావేమో, ఆ తర్వాత నువ్వు అవకాశం ఉండదు. ఎందుకంటే దేవునికి ఆ విధంగా మనిషి, ఒక వ్యక్తి తన కొరకు వాడబడాలి అంటే, పాపము చేసి వాడబడాలంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధమైన పరిచర్య ఎలా చేయాలి? పరిశుద్ధముగానే చేయాలి తప్ప అపవిత్రంగా ఆయన పరిచర్య చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఏమాత్రము కాదు. ఒకసారి అంట ఈ గాడిదలు రెండు కూడా యేసు ప్రభువు యెరూషలేము వీధుల్లో తిరిగాయి కదా. తిరిగిన తర్వాత ఆ నెక్స్ట్ వారంలోని లేదా ఆ నెక్స్ట్ రోజున ఈ గాడిదలు అదే వీధిలో తిరుగుతున్నాయంట. ఏ వీధిలో? యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉన్నాయంట. ఒకదానితో ఒకటో మాట్లాడుకుంటున్నాయంట ఆ 2 గాడిదలు కూడా. ఏమనంటే, ఏ గాడిద బాబా నీకు విషయం తెలుసా? నిన్నటి దినాన నేను ఈ వీధిలో వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దారి పొడుగున బట్టలన్నీ వేశారు, ఖర్జూరపు మట్టలు వేశారు, పువ్వులు చల్లారు. నేను వస్తుంటే ఒక్కొక్కరు ఏం చేశారు? నాకు ఆహ్వానం పలికారు. గాడిద బావా, ఈరోజేంటి ఏ ఒక్కరు నన్ను పట్టించుకోవట్లేదు? నిన్నేమో నేను వచ్చినప్పుడు బట్టలు వేశారు, దారి పొడుగున ఖర్జూరపు మట్టలతో నన్ను ఆహ్వానించారు, పువ్వులు చల్లారు, జయజయలు కొట్టారు. కానీ ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి? ఈరోజు కనీసం నేను వస్తుంటే ఎవరు నన్ను ఆహ్వానించట్లేదేంటి అని అంటుంటే, రెండో గాడిద అందంట, ఒరే గాడిద బావా నీకు విషయం చెప్పాలా? నిన్న ప్రజలందరూ కూడా నీకు జేజేలు కొట్టడానికి, నిన్న ప్రజలందరూ కూడా దారి పొడుగున నీకు మీద నీ ఎదుట బట్టలు వేయడానికి, ఖర్జూరపు బట్టలతో నీకు పాటలు పాడడానికి కారణం ఏంటో తెలుసురా? అది నీ వల్ల కాదు, అది నిన్ను బట్టి కాదు. మరి దేనికి రా అంటే, ఒరే గాడిద బావా విను, ఎందుకు తెలుసా ప్రజలందరూ కూడా నీకు జేజేలు కొట్టారు? నిన్న నువ్వు ఈ వీధిలో వస్తున్నప్పుడు నీ మీద యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? నీ మీద ఈ యేసయ్య ఉన్నాడు రా. ఈ యేసయ్య ఉన్నాడు కాబట్టే, ఆ యేసయ్య నీ మీద ఉన్నాడు కాబట్టి నీకు విలువ వచ్చింది. ఈరోజు యేసయ్య నీ మీద లేదుగా, ఇంకెందుకురా నీకు విలువ ఇస్తారు? యేసయ్య నీ మీద లేదుగా, ఎవరా నిన్ను ఆహ్వానిస్తాడు? నిన్ను ఆహ్వానించింది నిన్ను బట్టి కాదు, నీ మీద యేసయ్య కూర్చున్నాడు కాబట్టి దాన్ని బట్టి నీకు విలువ వచ్చిందని చెప్పిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటారు మనకి విలువ ఎలాగ వస్తుందంటే, బాగా డబ్బుంటే మనకి విలువ ఇస్తారేమో అనుకుంటారు కొంతమంది.
కానే కాదు. నీకు బాగా పలుకుబడి ఉంటే నీకు విలువిచ్చేస్తారేమో అనుకుంటారు కొంతమంది. కానే కాదు. నీవు బాగా సంపాదిస్తే నీకు విలువిస్తారేమో అనుకుంటావు. కానే కాదు. నిజమైన విలువ ఎప్పుడు తెలుసా? ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటారో, ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వాళ్ళ జీవితమే అనేక మందికి దీవెనకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ జీవితం చూసి అనేక మంది వాళ్ళని గౌరవిస్తారు. నీవు కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రజలు నిన్ను గౌరవిస్తారు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. నీవు సరైన ఆత్మీయ స్థితి నీలో లేకపోతే, సరైన క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ నీలో లేకపోతే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని నా దేవుడు వాక్యాన్ని నువ్వు క్రియల్లో పెట్టలేదనుకోండి, నీ ఆత్మీయ జీవితాన్ని కనపరచలేదనుకోండి, ఎవరు నీకు విలువివ్వరు. కొంతమంది అనుకుంటారు, నేను ఎంతగా ఉన్నాను కదా, ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నాను కదా, నన్ను ఎవరు పట్టించుకోడే. సంఘంలో ఇంత పరిచర్యలో పాలు పంచుకుంటున్నాను కదా, ఎవరు నన్ను పట్టించుకోడే. ఎందుకు పట్టించుకుంటారు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు తెలుసా? పైకేమో భక్తిపరురాలుగా ఉంటున్నాము, లోపలేమో అంతా మోసం. నీ హృదయాన్ని చూచిన దేవుడు లేడనుకున్నావా? పైపే వేషం చూసేసి మనుషుల వల్లే ఆయన కూడా నిన్ను ముందుకు నడిపించేస్తాడు అనుకుంటున్నావా? నో, నెవర్. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీ సంగతి పరిశోధించకుండా మానునా అని దావీదు భక్తుడు అంటాడు. నీ హృదయంలో ఏ రహస్యం ఉందో చూచిన దేవుడు నీ గురించి ఆలోచించకుండా ఉంటాడా? నీ గురించి తెలియకుండా ఉంటాడా? నీ గురించి ఆయనకి సమస్తము తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావో నీ ఇంటిలో నీకు విలువ వస్తుంది, గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటావో నీ ఇంటిలో నీకు విలువ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపరుడుగా ఉంటావో నీ ఇంటిలో అందరూ నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తావు. చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పుడే ఆత్మీయ జీవితం, బయటికి వెళ్ళినప్పుడు, దేవుడి మందిరంలో కూర్చున్నప్పుడు ఆత్మీయ జీవితం, నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది నీ ఆత్మీయ జీవితం? నిన్ను ఎందుకు ఎవరూ ప్రేమించట్లేదు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు అంటే నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు. ఎక్కడో డిస్టర్బ్ అయిపోయింది నీ ఆత్మీయ జీవితం. ఆ డిస్టర్బ్ అయిపోవడం వల్ల నువ్వు సరైన ఆత్మీయ జీవితాన్ని కనపరచలేకపోతున్నావు, ఆ ప్రేమను చూపించలేకపోతున్నావు, ఆ ఆప్యాయత చూపించలేకపోతున్నావు. అందుకే ఎవరేం మాట్లాడినా నీకు బాధ అనిపిస్తుంది. అదే నువ్వు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే, దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే, ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతారు. ఇది వాస్తవం. ఈరోజు చాలామంది నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే కారణం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ ద రీజన్. నీ ఆత్మీయ జీవితము సరైనదిగా లేదు కాబట్టి ఎవరు నిన్ను ప్రేమించలేకపోతున్నారు. నీకు రావాల్సిన విలువ దేని బట్టో రాదు, నువ్వు కలిగి ఉన్న క్రీస్తుని బట్టి నీకు విలువ వస్తుంది. ఈ విషయం గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ ఖర్జూరపు మాటలు జల్లారు కదా. అసలు నేను సందేశంలోకి వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఆ పై భాగం నేను చెప్పాను, ఇప్పుడు సందేశంలోకి వెళ్తున్నాను. అయితే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఖర్జూరపు మట్టలు జల్లారు. అయితే ఈరోజు మన సందేశం ఏమిటంటే, ఈ ఖర్జూరపు మట్టలలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇది మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలనేదే ఈరోజు మన యొక్క సందేశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖర్జూరపు మట్టలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుడు అక్కడ ఖర్జూరపు మట్టలనే ఎందుకు వాడుకున్నాడంటే, కొబ్బరి మట్టలు వాడుకోవచ్చుగా కదా, కొబ్బరి మట్టలు వాడుకోవచ్చుగా, మరి వేరేది ఏదైనా వాడుకోవచ్చుగా. ఎందుకు దేవుడు వాటినే ప్రత్యేకంగా ఆ బైబిల్లో మెన్షన్ చేశాడంటే, వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆ ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. త్వరగా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. అద్భుతమైన ఆత్మీయ అంశాలు రాసుకుంటున్న వాళ్ళు చక్కగా రాసుకొని మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ ప్రత్యేకతలోకి వెళ్ళక ముందు ఒక సేవకుడు విలియం పెన్ అనే ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, విలియం పెన్ అనే భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, నో పెయిన్ నో పామ్. అంటే నొప్పి లేకుండా ఘనత ఏ ఒక్కరికి సాధ్యము కాదు. నో థార్న్ నో థ్రోన్. అంటే దీని అర్థం ఏంటంటే, ముళ్ళ బాట లేకుండా ఏ ఒక్కడు కూడా సింహాసనానికి ఎక్కలేడు. మూడవది నో గాల్ నో గ్లోరీ. అంటే శత్రుత్వం లేకుండా ఏ ఒక్కడు కూడా మహిమను పొందుకోలేము. అండ్ నో క్రాస్ నో క్రౌన్. అంటే సిలువ లేకుండా కిరీటము కూడా దక్కదు. విలియం పెన్ అనే వ్యక్తి నిన్న చదువుతున్నప్పుడు నాకు ఇది బాగా ఇంప్రెస్డ్గా అనిపించింది అనమాట. మనము మన జీవితాల్లో కష్టాలు చూడకుండా ఘనతను చూడలేం. ఈరోజు మనం దీవించబడ్డామంటే ఒక్కసారిగా మనం దీవించబడిపోయామా? మన జీవితాల్లో బాధల గుండా వెళ్ళలేదా? మన జీవితాల్లో కొన్ని వ్యాధుల గుండా మనం వెళ్ళలేదా? అనేకమైన అపజయాల గుండా మనం వెళ్ళలేదా? అనేకమైన ఫెయిల్యూర్స్ గుండా మనం వెళ్ళలేదా? ఆ ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళాము కాబట్టే ఈరోజు దేవుడు మనల్ని ఘనతకు అర్హులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఒకప్పుడు ముళ్ళబాటలో వెళ్ళాము కాబట్టే ఈరోజు దేవుని యొక్క సింహాసనం ఎదుట మనము నిలవబడుతున్నాం. ఒకప్పుడు మనకు అందరూ శత్రువులాగా కనిపించారు, అయినా సరే దేవుని విడిచిపెట్టుకుని ఉన్నాము కాబట్టి ఈరోజు దేవుని యొక్క మహిమను మనము అనుభవిస్తున్నాం. ఒకప్పుడు సిలువ అనే శ్రమను మనం అనుభవించాం కాబట్టి భవిష్యత్తులో దేవుడు ఒకరోజు మనకి ఆయన కిరీటం మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఖర్జూరపు మట్టల నుండి ఒక అద్భుతమైన 5 ప్రత్యేకతలు మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఖర్జూరపు మట్టలలో ఉన్న ప్రత్యేకతలు అని మనం చూసినట్లయితే, నెంబర్ 1, ఈ ఖర్జూరపు మట్టలు అనేవి చాలా ఫలభరితమైనవిగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా ఫలభరితమైనవిగా ఉంటాయి. ఇవి ఒకసారి కానీ ఇవి ఫలిస్తే దాదాపుగా 100 సంవత్సరాలు దీని యొక్క ఫలము తినొచ్చు అంట. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఈ ఖర్జూరపు మట్టలో ఉన్న ప్రత్యేకత, ఆ ఫలాలలో ఉన్న ప్రత్యేకత అదే. ఏంటా ప్రత్యేకత అంటే, దీని యొక్క ఫలాలు అనేక సంవత్సరాలు కలిగి ఉంటాయి. నేను దీనికి పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ఫ్రూట్ఫుల్నెస్. ఏంటిది చెప్పండి ఒకసారి. ఫ్రూట్ఫుల్నెస్ చెప్పండి ఒకసారి. అంటే ఏంటిది? ఫలభరితమైనది. ఏంటిది? ఫలభరితమైనది. దేవుడు మనిషిని చేసిన తర్వాత, నేల మట్టితో నరుని చేసిన తర్వాత, దేవుడు మొట్టమొదటిగా ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? ఇదే ఫ్రూట్ఫుల్నెస్. మీరు ఫలభరితంగా ఉండండి. ఎక్కడుందండి ఇది? ఆదికాండం 1:28 తీయండి ఒకసారి. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. చాలమ్మా. దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏమైనా ఉందంటే అది ఇదే. ఏంటిది? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దిస్ ఈజ్ ద బేసిక్ ఫౌండేషనల్ టెక్స్ట్ అన్నమాట బైబిల్లో. దిస్ ఇస్ ద ఫౌండేషనల్ టెక్స్ట్ ఇన్ ద బైబుల్. ఏంటిది? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎందులో ఫలించాలి మనం? ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ఒక అర్థం అవ్వాలి. ఏంటో తెలుసా? దేవుడు మానవుని పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో అది మనకు అర్థమైపోతుంది. ఏంటి దేవుని యొక్క ఉద్దేశము మానవుని పట్ల అంటే, మనము ఫలించాలి. ఏం చేయాలి? ఎలా ఉండాలి? మనము ఫలించాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఆశీర్వాదకరముగా మనము
ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. అది దేవుని యొక్క ఆశ. ఎప్పుడైతే మనం ఫలిస్తామో మనము దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా మనము ఉంటాం. ఎలా ఉంటామండి? దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉంటాము. దేవుడు మనిషిని చేసిన మొట్టమొదటిగా ఆయన ఆశీర్వాదం ఇదే: మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అయితే ఈరోజు నా ప్రశ్న, దేవుడు మనల్ని ఫలించండి అని ఆశీర్వదించాడు కదా, మనం ఫలిస్తున్నామా? మై క్వశ్చన్ ఈస్, ఆర్ వి రియల్లీ ఫ్రూట్ఫుల్? మనం నిజంగా ఫలించేవారిగా ఉన్నామా? భార్యగా ఉన్నావు, నీ భర్త దగ్గర ఫలించే వ్యక్తిగా ఉన్నావు నువ్వు? భర్తగా ఉన్న నీవు నీ భార్య దగ్గర ఫలించే వ్యక్తిగా ఉన్నావా? నీ ఇంటిలో నీ కోడలు కావచ్చు, కూతురిగా కావచ్చు, నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావా? నీ సంఘములో ఒక ఫలించే విశ్వాసిగా నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగం చేసే చోట దేవునికి మహిమకరంగా నువ్వు ఫలిస్తున్నావా? దేవుడి యొక్క ఆశ అండి, మనం ఫలించాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని ఆశ. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? మనల్ని మనమే తక్కువ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. మనల్ని మనమే, అరే నాకేమీ రాదురా, నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. కానీ అది దేవుని చిత్తము కానే కాదు. ఎందుకంటే ఆయన మనల్ని నీతికి వారసులుగా మనల్ని పిలిచాడు. ఎలా పిలుచుకున్నాడు? నీతికి వారసులుగా పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన ఫలించాడు కొమ్మ. ఆయన మనము కూడా అలాగే ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే మన ఇంట్లో మనం ఫలిస్తున్నామా? నీ భర్తల దగ్గర భార్యలు ఎలా ఉండాలండి? ఈరోజు చాలా కుటుంబాల్లో ఇవి తెలియడంలే. భర్త ఏదైనా ఒక మాట అంటే చాలు, ఏంటి సంవత్సరాలు ఇంకా మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. వివాహం చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రమాణాలు చేసుకుంటారు, అవునా? వివాహాలు చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. భార్యాభర్త ఇద్దరు కూడా ప్రమాణం చేసుకుంటారు. కలిమిలోనైనాను, లేమిలోనైనాను, వ్యాధిలోనైనాను, బాధలోనైనాను, మరి ఏ విధములోనైనాను నేను నిన్ను విడిచిపెట్టను. అవునా? ఇప్పుడు భర్తకి ఏదో కోపం వచ్చి ఒక మాట అంటే చాలు, ఇంకా భార్య మాట్లాడడం మానేస్తుందండి. అది ఫలించడమా? దేవుడు అన్నాడు, భార్యాభర్తలు ఇద్దరిని కూడా దేవుడు ఒకటి చేసి మీరు ఫలించండి అని చెప్పాడు. ఫలించడం అంటే కేవలం పిల్లల్ని కనడం విషయంలోనే మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫలించాలి. భార్య భర్తతో మాట్లాడకపోవడం, భర్త భార్యతో మాట్లాడకపోవడం ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. నువ్వు సాతానికి అవకాశం ఇస్తున్నావు. ఏ అవకాశం ఇస్తున్నావు? నా భర్తనికి నేను దూరంగా పెడతాను, లేదా నా భార్యను నేను దూరంగా పెడతాను, లేదా నా బిడ్డలు నేను దూరంగా పెడతాను, నా స్నేహితులను దూరంగా పెడతాను, నా బంధువులను దూరంగా పెడతాను. కొంతమంది అంట, నేను ఎవరినైనా క్షమిస్తాను బ్రదరు, కానీ ఆడిని మాత్రం క్షమించను బ్రదరు. ఏం బ్రదరు? ఎందుకో? ఎవరినైనా క్షమించేస్తాడంట, వాడిని మాత్రం క్షమించిన. ఎవడాడు? నా తమ్ముడే అయినా క్షమించు. అంతే. అది ఫలించడమా? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబంలో మీరు ఒక రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోకపోతే, మీకు మీరు ఆ రిలేషన్షిప్ని కట్టుకోకపోతే సాతానుగాడు వెంటనే ఎంటర్ అయిపోతాడు, మీ కుటుంబాన్ని చెల్లాచెదరు చేసేయడానికి జాగ్రత్త. ఈ కుటుంబ వ్యవస్థను పెట్టింది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఇప్పుడు సాతానుగాడికి ఏంటంటే దేవుడు ఏం చేసినా దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు ఈ సాతానుగాడు. కాబట్టి ఈడేం చేస్తాడు? కుటుంబ వ్యవస్థని చెల్లాచెదరు చేయడానికే చూస్తాడు. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఏం చేయాలి? ఈ కుటుంబం దేవునితో ఉండాలి. దేవునితో ఉన్నప్పుడే వాళ్ళు ఫలిస్తారు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, మీరు నాతో ఉండటం వలన మీరు బహుగా
ఫలిస్తాను. చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 18వ అధ్యాయం. చూడండి, యోహాను సువార్త, Gospel of John chapter 15th. So chapter 15 8th verse. 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్క వారికి షేకండి చెప్పండి, నీవు బహుగా ఫలించుట వలన దేవుని శిష్యుడిగా ఉంటావని చెప్పండి. నీవు బహుగా ఫలించడం వల్ల దేవుడు మహిమపరచబడతాడని చెప్పండి. చూసారు, అప్పుడు దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడాలంటే నువ్వు ఫలించాలి. ఎలా ఫలించాలి? నీ ఇంటిలో మొదట నువ్వు ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? నీ ఇంటిలో నువ్వు ఫలించాలి. భార్యగా నీ భర్త దగ్గర ఎలా ఉండాలో తెలుసుకో. భర్తగా నీ భార్యను ఎలా ప్రేమించాలో తెలుసుకో. ఒక ఇంటిలోని కుటుంబం ఎలా ఉండాలో తెలుసుకో. ఈరోజు చాలామందికి ఈ బేసిక్స్ అర్థం కావట్లే. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో తెలియట్లే. కుటుంబంలో ఫలించకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఫలిస్తే ఏంటి ఉపయోగం? నీకు దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నీ కుటుంబాన్ని చూసుకుంటానంటే ఎలాగా? దయచేసి గమనించండి, దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను పెట్టాడంటే ఆ కుటుంబ బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి. మరలా చెప్తున్నాను, భార్య భర్త ఇద్దరూ కూడా ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. వీరు ఏమాత్రం డిస్టర్బ్ అయ్యి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉంటారో వెంటనే సాతానుగాడు వచ్చి దానిని పెద్ద ఇష్యూ చేస్తాడు. నేను చూసిన అనుభవాల నుంచి చెప్తున్నాను, చూసిన అనుభవాలతో చెప్తున్నాను. ఒక భార్య భర్త ఉన్నారు, వాళ్ళు ఏదో చిన్న ఇష్యూకి మాట్లాడుకోవడం మానేశారంటండి. మాట్లాడుకోవడం మానేస్తే ఆ మాట్లాడుకోవడం మానేయడం కాస్త రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయి, ఆఖరి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయిపోయారంటే ఏంటిది, నువ్వు ఎలాగ నాతో మాట్లాడట్లేదు, నేను కూడా నీతో ఎలాగా మాట్లాడట్లేదు, కాబట్టి మన ఇద్దరం కూడా ఒక ఇంట్లో ఉండడానికి వీల్లేదు, కాబట్టి మనం డైవర్స్ తీసేసుకొని ఎలాగా నువ్వు నాతో మాట్లాడవు, ఎలాగా నేను నీతో మాట్లాడను, కాబట్టి నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితాన్ని నేను చేసుకుంటానని చెప్పి చాలా కుటుంబాలు ఈ రోజున డైవర్స్ తీసుకొని ఎవరికి వారు దూరంగా జీవిస్తున్న రోజులు నేను చూశాను. దయచేసి చెప్తున్నాను, మళ్ళా వివాహం కావాల్సిన వారు కూడా జాగ్రత్తగా వినండి. సాతాను గారికి చోటు ఇవ్వద్దు. అందుకే దేవుడు అంటే అపవాదికి చోటు ఇయ్యకుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చోటు ఇవ్వకపోతే ఏమవుతాడంట? పారిపోతాడు. మరి చోటిస్తే ఏమవుతుంది? టెస్ట్ వేసుకొని కూర్చుంటాడు నీ ఇంటిలో. కాబట్టి ఈ విషయం గమనించండి, మనం ఫలించాలి. ఏం చేయాలి? మనము ఫలించాలంటే మొదటగా నీ కుటుంబంలో నువ్వు ఫలించాలి. దేవుడు ఒకసారి ఒక చెట్టు కోసం మాట్లాడుతూ లోకసువార్త చూడండి, లోకసువార్త 13వ అధ్యాయం. లోకసువార్త 13వ అధ్యాయము 6వ వచనం నేను చదవండి ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏటా ఉపమానం అంటే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థముగా పోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయుమని అతనితో చెప్పాను. చూసారా, ఒక యజమాని అంట ద్రాక్ష తోటలో వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపించింది.
కనిపిస్తే ఆ అంజూరపు చెట్టులో ఏవైనా ఫలాలు ఉంటాయేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఏ ఫలము కనిపించలేదు. ఏ ఫలము కనిపించలేదు. ఎప్పటి నుంచి చూస్తున్నాడంట? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట. ఏదైనా ఫలం కనిపిస్తుంది, ఏ ఫలము కనిపించలేదు. అప్పుడు ఆ యజమాని అన్నాడంట, నేను ఎంతో కాలంగా ఫలిస్తుందేమో అని చెప్పి చూస్తున్నాను ఈ చెట్టుని, ఇది ఫలించలేదు కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల నేల ప్లేస్ వ్యర్థంగా పోతుంది, ఈ చెట్టు తీసేస్తే వేరే చెట్టు మనం నాటొచ్చు అని చెప్తే అక్కడున్న ఆ యొక్క వ్యవసాయం లేదా ఆ గార్డెన్ ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఆ కూలివాడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ చెట్టుకి మరలా నేను మన్ను త్రవ్వి దానికి ఎరువు పోసి అది ఫలించే విధంగా నేను చూసుకుంటాను, ఒక్క అవకాశం ఏమో. ఏంటిది? ఒక్క అవకాశం. అది ఫలించకపోతే ఈసారి తీసేను, ఫలించిస్తే పర్లేదు, ఫలించకపోతే అప్పుడు నరికే ప్రభు, నరికే నాయన అని చెప్పడం జరిగింది. ఈరోజు దేవుడు మనకి కూడా అదే అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు ఎప్పటి వరకు కూడా ఇటు ఆత్మీయంగా ఫలించలేదు, ఇటు ఈ విధంగా నువ్వు సెక్యులర్గా కూడా నువ్వు ఫలించట్లేదు, ఎటు చూసినా నీలో ఫలభరితమైన జీవితం లేదు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావేమో, ప్రార్థనాపూర్వకంగా ఫలిస్తావేమో, లేదా వాక్యము ధ్యానించే విషయంలో నువ్వు ఫలిస్తావేమో, లేదా అనేకమైన కుటుంబాలు కట్టే విషయంలో నువ్వు ఫలిస్తావేమో, లేదా నీ జీవితము దేవునికి దగ్గరయ్యే విషయంలో నువ్వు ఫలిస్తావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఫలిస్తావేమో అని దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు ప్రతి సంవత్సరం చూస్తున్నాడు. ప్రతి సంవత్సరం దేవునికి వాగ్దానం ఇచ్చేస్తున్నావు, ప్రభా ఈ సంవత్సరం నేను మారిపోతాను నాయన, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితాన్ని నేను మార్చేసుకుంటానని చెప్పి ప్రతిరోజు దేవునితో చెప్తున్నావు. దేవుడు వెయిట్ చేస్తూ వస్తున్నాడు. అయితే దేవుడు ఒక రోజు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఫలించకపోతే, నువ్వు అభివృద్ధి పొందకపోతే, నువ్వు దేవుడికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు సింపుల్గా ఏం చేస్తాడంటే నీ ప్లేస్లో మరొక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? దేవుడు నీ ప్లేస్లో మరొక వ్యక్తిని వాడుకుంటాడు. దేవుడు వాక్యాన్ని విని నువ్వు స్పందించట్లేదా? దేవుడు వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని తగినట్టుగా నువ్వు జీవించట్లేదా? అయితే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పక్కన పెట్టి ఎవడైతే లోబడతాడో ఆ లోబడే వ్యక్తిని దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు ఫలించకపోతే ఎవరైతే ఫలించడానికి ఇష్టపడుతున్నాడో ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఈరోజు మరలా దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ఒకవేళ ఫలించకపోతే దిస్ ఈజ్ వన్ మోర్ ఛాన్స్ ఫర్ యూ. దేవుడు నీకు ఇచ్చిన మరొక అవకాశం ఇది. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు సెట్ చేసుకోకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే దేవుడు ఏం చేస్తాడంట? రిప్లేస్ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు రిప్లేస్ చేస్తాడు. ఆ రిప్లేస్ చేయకముందే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని, ప్రభా నాలో ఈ తప్పుంది నన్ను క్షమించని చెప్పి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఫలించాలి? మనం మన ఇంటిలో ఫలించాలి, మన సంఘములో ఫలించాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ చోట ఉంటున్నావో అక్కడ నువ్వు నీలో ఫలించే జీవితము ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. నువ్వు ఫలించకపోతే నీ వల్ల ఉపయోగం లేదు అసలు. ఎంతకాలమైంది దేవుని దగ్గరికి వచ్చి, ఎంతకాలమైంది బాప్తిసం తీసుకొని, ఎంతకాలమైంది దేవుడి మందిరానికి వస్తున్నావు, ఎంతకాలమైంది దేవుడి పరిచయంలో పాలు పంచుకుంటున్నావు. అయితే నువ్వు ఫలించవా? ఫలించవా? నువ్వు వస్తున్నాను బ్రదర్ చర్చికి, వెరీ గుడ్, చర్చికి వస్తా, ఫలించవా? నా ప్రశ్న, ఫలించవా? ప్రతి ప్రార్థనకి అటెండ్ అయిపోతాను, వెరీ గుడ్, అయితే ఫలించవా? ప్రతిరోజు వాక్యం చదువుతాను, వెరీ గుడ్, అయితే ఫలించవా? హలో, ఫలించామా? మనం దేవుడు ఆశించే విధంగా మనం ఫలిస్తున్నామా? దేవుడు మనల్ని చూసినప్పుడు మన దగ్గర నుంచి ఆయన కోరుకున్న ఫలము మనలో ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. రెండవది ఫస్ట్ది ఫ్రూట్ఫుల్నెస్, రెండవది అప్రైట్నెస్. అంటే అప్రైట్నెస్ అంటే నిలకడగా, నిలువు, అంటే తిన్నగా,
అంటే నీలో ఏ బెండ్స్ లేకుండా, ఇంకా చెప్పాలంటే ఇంకో కొన్ని ట్రాన్స్లేషన్స్లో దాన్ని ఏమని ఉందంటే యథార్థత కోసం మాట్లాడుతుంది. ఏంటిది? యథార్థత. మొట్టమొదటి ఏంటిది? ఫలించే జీవితం మనలో ఉండాలి. రెండవది యథార్థత. దాన్ని ఇంగ్లీష్లో అప్రైట్నెస్ అంటారు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, అప్రైట్నెస్, యథార్థత. ఈ యథార్థతగా ఎలాగ ఉండాలి? యథార్థత కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నారు? సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచ్చును. అలాగే 6వ వచనం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడు. అలాగే 12వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారు వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఎందుకు యథార్థత కలిగి ఉండాలి మనం? దేవుడు మన దగ్గర నుంచి ఆశించే రెండవది ఏంటిదంటే యథార్థత, అప్రైట్నెస్ లేదా ఇంటిగ్రిటీ అని కూడా అంటారు. దేవుడు మన దగ్గర నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యథార్థత. ఈరోజు చాలామందిలో యథార్థత లేదండి. ఎందుకో దేవుడు ఈరోజు ఎక్కువగా కుటుంబం కోసం మాట్లాడిస్తున్నాడు నా చేత. కుటుంబాలలో యథార్థత ఉండటం లే, ఫ్యామిలీస్లో, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో యథార్థత ఉండటం లే. పేరెంట్స్ దగ్గర పిల్లలు యథార్థంగా ఉండలేకపోతున్నారు. పిల్లల దగ్గర పేరెంట్స్ యథార్థంగా ఉండలేకపోతున్నారు. భర్త దగ్గర భార్య యథార్థంగా జీవించలేకపోతుంది. భార్య దగ్గర భర్త యథార్థంగా జీవించలేకపోతుంది. భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియడం లే. నేటి రోజుల్లో భార్య ఏం చేస్తుందో భర్తకి తెలియడం లేదు, భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియలేని పరిస్థితి. ఎప్పుడు ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు కలిసి కొంత సమయాన్ని గడిపినప్పుడే వారి యొక్క జీవితము బలముగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. వారు ఎప్పుడైతే సమయాన్ని గడపరో, ప్రైవేట్గా కొంత సమయాన్ని వారు వ్యక్తిగతంగా గడపరో, వారి జీవితాల్లో యథార్థత అనేది ఉండదు. ఏం చేసినా మోసకరమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా, దేనికోసం చెప్పినా దాంట్లో ఎంతో కొంత మోసకరమైనదే ఉంటుంది, యథార్థత ఉండదు. ఎందుకంటే వీరు గడపవలసిన సమయము భార్యగా భర్తగా ఇద్దరూ కూడా కొంత సమయాన్ని గడపలేకపోయారు. ఒకరంటే ఒకరికి అర్థం కాలేదు, ఇంకా ఒకరంటే ఒకరు ఏదో తెలియలేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? యథార్థంగా జీవించలేకపోతున్నారు. ఎప్పుడైతే భార్యాభర్త ఇద్దరూ కూడా సమయాన్ని గడుపుతారో, ఇద్దరు కూడా ఒకటిగా ఉండి కొంత సమయం వారు కేటాయిస్తారో, వ్యక్తిగతంగా ఇద్దరు కలిసి కూర్చుంటారో, ఒకరి కోసం ఒకరికి అర్థమవుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళు వినండి, ఉపయోగపడతాయి. వివాహం అయిన వాళ్ళు కూడా వినండి, బాగుపడతాం. ఏమవ్వాలి? సమయాన్ని గడపాలి. ఒకరి ఆలోచనలు ఒకరితో పంచుకోవాలి, ఒకరి ఇష్టాలు మరొకరితో పంచుకోవాలి. అలా ఎప్పుడైతే ఉంటామో వారి మధ్య ఆటోమేటిక్గా తెలియకుండానే యథార్థత అనేది, ఇంటిగ్రిటీ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? భార్య ఏదైనా చేయాలనుకో, నా భర్తకి చెప్పాలి ఖచ్చితంగా, నేను నా భర్తకి చెప్పకుండా నేను చేయకూడదు. ఖచ్చితంగా భర్త ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ కొడుతుంది. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఆ టైంలో, ఏంటి ఇలా చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా, చేయమంటారా? చేసేసాక చెప్పడం కాదు, చేసేసాక అది కాదు ఇంటిగ్రిటీ అంటే, అది కాదు యథార్థత అంటే. చెయ్యకముందే నువ్వు అడగాలి, ఏంటి ఇలా చేయాలనుకుంటున్నానండి, చేయొచ్చా, ఇది మంచిదా అంటారా? ఈ లక్షణం ఎవరిది? ఒక గుణవతి అయిన భార్యకు ఉండే లక్షణం. భర్త ఉన్నాడు, భర్త ఏదైనా చేయాలనుకున్నాడు, ఏం చేయాలి? భార్యతో మాట్లాడు, ఇలా మనం చేద్దాం,
అది నీకు ఇష్టమేనా? మన ఇద్దరం ఒకటిగా అనుకుంటేనే అది చేసినప్పుడు మనం సంతోషంగా ఉండగలం. మన ఇద్దరం ఒక మాటలో ఉందాం, ఒక మాట మీద ఉందాం. నీకు ఇష్టమేనా? నాకు ఈ ఆలోచన ఉంది, నీకే ఆలోచన ఉంది, ఇద్దరం మాట్లాడుకోవాలి. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ జీవితంలో మంచి ఫలాన్ని ఫలించగలరు. అప్పుడు వారి ఎదుట ఏముంటుంది? యథార్థత అనేది ఉంటుంది. ఈ యథార్థత అంటే ఏం చేస్తుందని చూడండి, 12:6 యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భార్య భర్త ఇద్దరూ కూడా యథార్థంగా జీవిస్తే ఏం చేస్తుంది? ఆ యథార్థత ఏం చేస్తుంది? వారిని అనేక శ్రమల నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అనేక కష్టాల నుండి వారిని విడిపిస్తుంది. ఈరోజు ఎందుకు ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్త ఇద్దరు సంతోషంగా ఉండలేకపోతున్నారు? ఒకే ఇంట్లో ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? వారిలో యథార్థత ఉండటం. మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 32:11. యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు ఒక ప్రక్క ఈ లోకానుసారంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం నువ్వు ఆత్మీయంగా ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు. యథార్థవంతులు ఏం చేస్తారంట? దేవుని బట్టి సంతోషిస్తారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి సంతోషిస్తారు. ఒక భార్యాభర్త యథార్థంగా ఉంటే వారి జీవితాలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందో, దేవుడు సంఘము యథార్థంగా జీవించినట్లయితే, సంఘము దేవుని దగ్గర యథార్థంగా ఉన్నట్లయితే, సంఘము దేవుని ఎదుట న్యాయంగా ఉన్నట్లయితే, సంఘము దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ సంఘము కూడా చాలా సంతోషముగా ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? యథార్థముగా. మొదటి ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడు? ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. అందుకే ఇందాక మనం పాడుకున్నాం కదా, మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దారిద్ర్యం అన్నాడు. పాడుకున్నామా? ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యం అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. చూసారా, మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడని. నెంబర్ 1, నువ్వు ఫలించాలి అనేది ఆయన కోరిక. నెంబర్ 2, నువ్వు యథార్థంగా జీవించాలి. ఎక్కడ యథార్థంగా ఉండాలి? నీ ఇంటి దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి, నీ పనిలో నువ్వు యథార్థంగా ఉండాలి, సంఘములో యథార్థంగా ఉండాలి, సేవకుని దగ్గర యథార్థంగా ఉండాలి, దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే మూడవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ 15th చాప్టర్ 58వ. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మూడవది ఏంటంటే స్టెడ్ ఫాస్ట్నెస్. చెప్పండి. స్టెడ్ ఫాస్ట్నెస్ అంటే దృఢంగా నిలకడగా ఉండడం. ఎలా ఉండాలి? మూడవది మనం దేవుని దగ్గర దృఢంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అటు ఇటు తూలిపోకూడదు, అటు ఇటు వెళ్ళిపోకూడదు. మొన్న లాస్ట్ సండే నేను ఒక స్టేటస్ పెట్టాను. లాస్ట్ సండే కదా, ముందు రోజు ఎప్పుడో లాస్ట్ వారంలో ఒక స్టేటస్ పెట్టాను. ఆ స్టేటస్కి ఎంతమంది స్పందించారంటే నిజంగా చాలామంది స్పందించారు. ఏమని పెట్టానంటే ఆ స్టేటస్లోని చాలామంది ఎక్కడ అవకాశాలుంటే
అక్కడికి పరుగులు తీసేవారు చాలామంది. అవకాశం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే వాడబడడం చాలా ఇష్టం. ఏంటి ఇష్టం? వాడబడడం ఇష్టమే, కానీ ఒక దగ్గర నిలకడగా వారు ఉండలేరు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, చిన్న కుటుంబమా, చిన్న సంఘమా, చిన్న వ్యాపారమా, చిన్న ఉద్యోగమా, లేదా నువ్వు ఏదైనా కలిగి ఉన్నది అది చిన్నదే, కానీ ఆ చిన్న దానిలో నువ్వు ఎప్పుడైతే దృఢంగా నిలకడగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే చిన్న వాటిలో నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను పెద్ద వాటి మీద నియమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి ఆశించే మరొక ఆత్మీయ ఫలం ఏంటో తెలుసా? స్టెడ్ ఫాస్ట్నెస్. అంటే నువ్వు దృఢంగా నిలకడగా ఉండాలి. దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో అక్కడ నువ్వు నిలకడగా ఉండాలి. అక్కడ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మాట ఉంది, 15వ అధ్యాయం చదవండి మరొకసారి, 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండి. మీ ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని సంగమా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కానే కాదు. ఆమేన్. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కానే కాదు. చిన్న సంఘమేనండి, కానీ వాక్యంతో బలపడుతున్నావు, వస్తున్నామండి. దేవుడు నిన్ను చూశాడు. చిన్న సంఘమైన ఆ సేవకుడు, చిన్ననైనా ఆ సేవకును విడిచిపెట్టలేదు, ఆ సేవను విడిచిపెట్టలేదు. నీ సేవకుని దగ్గర నువ్వు నమ్మకంగా స్థిరంగా ఉన్నావు, ఆ సేవకుడికి సహకరిస్తూ ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రయాస వ్యర్థము కానే కాదు. ఇదిగో ఏదో ఒక రోజు దానికి తగిన ప్రతిఫలం దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారము ఇద్దరు కూడా దర్శనాలు చూశారు. అమ్మ అలాగే శ్రావణి ఇద్దరు కూడా దర్శనాలు చూశారు. వీళ్ళే కాదు, కొంతమంది నా కొరకు దర్శనాలు చూసి వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నాన్న, దేవుని సేవ కూడా మొదట నీ యొక్క సేవ చిన్నదే కావచ్చు, కానీ దేవుడు రాను రాను నీ యొక్క పరిచయం విస్తరించబోతున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న సేవలో, ఈ చిన్న పరిచర్యలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? అధికమైన వాటి యందు దేవుడు వాడిని నిలవబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న సంఘమే, కొంతమంది వస్తారని చెప్పి పాడిపోబాకు, ఎక్కడికి వెళ్ళిపోబాకు. ఇక్కడ వాడబడ్డానికి ఏం లేదండి, వద్దు, అది నీ పని కాదు. దేవుడిని ఎక్కడైతే పెట్టాడో అక్కడ దేవునికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత చెయ్యి. ప్రభువు నందు ప్రయాస వ్యర్థము కాదు. ఆ చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావా, దేవుడు ఏం చేస్తాడు? పెద్ద వాటిలో దేవుడు నిన్ను నియమిస్తాడు. ఈ మాట రాసుకోండి, ఇది ఏ మాత్రము పోనే పోదు. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటున్నావా? చిన్న వాటిలో, ఆ చిన్న పరిచర్యలోనే పాలు పంచుకుంటున్నావా? ఆ చిన్న పరిచర్యలోనే నీ సేవకుడికి సహకరిస్తున్నావా? రాసి పెట్టేసుకో. ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నన్ను పెద్ద వాటి మీద నియమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పనిలో మనం పాలు పంచుకుంటే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా అండి? కేవలం ఆత్మీయ జీవితంలోనే కాదు, సెక్యులర్గా కూడా నువ్వు దీవించబడిపోతావు. ఆమేన్. సెక్యులర్గా కూడా దీవించబడిపోతావు. నీకు ఏది అవసరమో ఆ అవసరం ఆ సమయానికి దేవుడు తీర్చేస్తాడు. ఈ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా, ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు చిన్న దానిలో. శాలరీ నీకు హైక్ కావాలా, దేవుడు ఇచ్చేస్తాడు. ఎప్పుడు? నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే యోహాను పత్రికలో ఒక మాట ఉంది, తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఒకసారి చూద్దాం ఆ మాట. నాకు భలే ఇష్టమండి ఈ మాట. యోహాను పత్రికలో ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఇది యోహాను పత్రిక, యోధా పత్రిక ముందు ఉంటుంది. జాన్ థర్డ్ జాన్ 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో కూడా చూసారా, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కోసం నువ్వు జాగ్రత్తలు తీసుకొని నమ్మకంగా ఉంది వర్ధిల్లేవనుకో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ ఉద్యోగంలో వర్ధిల్లుతో అనలేదు దేవుడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ సంఘంలో వర్ధిల్లుతో అనలేదు.
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఏదో ఒక దగ్గర నువ్వు వర్ధిల్లుతా అనలేదు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఎన్ని విషయాల్లో అన్ని విషయం. మీ పక్కోనికి సెకండ్ చెప్పండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. సగం మిస్ చేస్తున్నారు ఏంటి? మళ్ళీ చెప్పండి, సెకండ్ ఇచ్చి చూడండి, వాళ్ళ మొహం కాదు చూడండి, వాళ్ళ ఫేస్ వైపు చూడండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మొదట ఎందులో వర్ధిల్లాలి? నువ్వు ఆత్మీయ జీవితంలో బాగుండాలి. చాలా సింపుల్ ట్రిక్ అండి. నువ్వు ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉంటావా, అంతే, అయిపోయింది. నువ్వు ఆశీర్వాదాల వైపు పరిగెట్టడం అవసరం లేదు. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో స్థిరంగా, దృఢంగా, నిలకడగా దేవుడు నీకు ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండు. ఏమవుతుంది? నీ చదువులో నువ్వే ఫస్ట్, దేవునికి స్తోత్రం. నీ వ్యాపారంలో నువ్వే ఫస్ట్, ఆమె చెప్పండి. నీ ఉద్యోగంలో నువ్వే ఫస్ట్. నీ కుటుంబం బాగుంటుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే. ఎప్పుడు? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లుతావు, సుఖముగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్లో ఉంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుతావు. చూసారా ఎలా ఉంటావు? సౌఖ్యముగా ఉంటావు. ఇంకా చదువు అమ్మ, బాగా చదువు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు, సమాధానకరంగా ఉంటావు. నీకు ఏది కావాలో అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది కావాలో అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే నీ ఆత్మలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయావు. మనుషులు ఇచ్చిన మాటలు తప్పిపోతాయేమో కానీ దేవుడు ఇచ్చిన మాటలు ఏ మాట అయినను తప్పిపోదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏ మాట అయినా నిరర్ధకము కానే కాదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి నరుడు కాదు, జీవము కలిగిన దేవుడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఫోకస్ చేయ, నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ట్రై చేయ. నువ్వు ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆటోమేటిక్గా నువ్వు చూస్తావు. ఇప్పటిదాకా ఎవరు నిన్ను ప్రేమించలేనట్టుందా? ఆత్మీయ జీవితంలో ఎదుగు నువ్వు, అందరూ నిన్ను ప్రేమించేవాళ్ళుగా నీకు కనిపిస్తారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ఫెయిల్యూరా. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ట్రై చేయి. నువ్వు చేసే ప్రతి ఒక్క అటెంప్ట్లో కూడా నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఆమె నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఒక విషయంలోనా, రెండు విషయాల్లోనా? కొంతకాలం అంటారా? నో, ఇట్స్ లిమిట్లెస్. చివరి వరకు కూడా, అంతము వరకు కూడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. నూట 36వ పేజీ. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. చాలు. ఏంటంట చెప్పండి ఒకసారి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు, దేని యందు? శ్రమల యందు అతిశయపడుదుము. కొంతమందికి శ్రమలు అంటే ఇష్టం ఉండదు. ఆశీర్వాదాలు అయితే కావాలి కానీ శ్రమలు అయితే వద్దు. దేవుడు వచ్చి నీకు శ్రమలు కావాలా, ఆశీర్వాదాలు కావాలంటే ఏం కోరుకుంటావు? మామూలు మాట్లాడుకుందాం, ఆశీర్వాదాలు కోరుకో. దేవుడు అంటున్నాడు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయలాగిన మీరు శ్రమల యందు ఎలా ఉండాలి? శ్రమల యందు అతిశయపడే విధంగా ఉండండి. శ్రమల యందు అతిశయపడితే ఏమవుతుంది? శ్రమలలో నిలకడగా ఉంటే ఏమవుతుంది?
శ్రమల్లో దృఢంగా కదలకుండా ఉంటే ఏమవుతుంది? శ్రమల్లో దేవుడు నాకు ఏం చేశాడు అనకుండా, దేవుడు ఏం చేశాడు నా మంచి కోసమే అని చెప్పి ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఏమవుతుంది తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. దేవుడు ఆ వ్యక్తిని ఎన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఎన్ని శోధనల గుండా తీసుకుని వెళ్ళాడు తెలుసా? తూర్పు దిక్కున ఊజ్ అనే దేశంలో, ఆ దేశంలో ఆ వ్యక్తే ధనవంతుడు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లోని ద ఫస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? ఎలాన్ మస్క్. హీ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ CEO, టెస్లా CEO. అలాంటి వ్యక్తి కంట దేవుడు ఒకేసారి ఆస్తంతా పోగొడిచాడంట. ఒకేసారి ఆస్తంతా పోగొడిచాడంట. ఒకే రోజున తను కలిగిన 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ తర్వాత తన శరీరం అంతా రోగం వచ్చేసింది. ఎలా ఉంటుందో చెప్పండి? ఎలా ఉంటుందో చెప్పండి? ఏమంటారు చెప్పండి మీరైతే? దేవుడు అంతగా నమ్మిన వ్యక్తి ఎవరు? యోబు. ఎంతగా దేవుడు నమ్మాడో తెలుసండి? ఎంతగా దేవుని కొరకు ఆలోచించబడి తెలుసా? తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తే దేవుని ఎదుట దోషులుగా ఉంటారని చెప్పి ప్రతిరోజు పిల్లల కొరకు ప్రార్థన చేసి బలర్పించేవాడంట. ఎవరి కోసం? పిల్లల కోసం. అంత భక్తిపడు. అన్నీ పోయిన తర్వాత ఎలా ఉన్నాడు? తన భార్య అంటది, ఎందుకే ఇంకా యథార్థత అంటావు? నీ బాధను చూడలేకపోతున్నాను నేను. దేవుని దూషించి చచ్చిపోయా బాబు, చచ్చిపో. అక్కడ మనము ఇది వేరే టాపిక్లండి. యోబు భార్య కోసం మాట్లాడుకుంటే అద్భుతమైన విషయాలు. అది టాపిక్ మనకు ఇప్పుడు అది కాదు, ఎప్పుడైనా ఒకరోజు చెప్తానులేండి. అంటే యోబు అంటాడు, దేవుని వలన ఆశీర్వాదాలే తప్ప దేవుని వలన శ్రమలు అనుభవించవా? ఏంటండి అసలు? అసలు ఆ మాట ఎలా కనాలనిపిస్తుందండి? దేవుని వలన ఆశీర్వాదాలు అనుభవిస్తావా? మేలు అనుభవిస్తావా? శ్రమలు అనుభవించవా నువ్వు? తన భార్య కౌన్సిల్ చేస్తున్నాడు. యోబు అంట ఈ శ్రమల్లో తన నోటితోనైనను పాపం చేయలేదు. ఏటి ఫలితం? శ్రమలో దృఢంగా స్థిరంగా నిలబడిపోయాడు. ఏటి ఫలితం అంటే 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోబుని దేవుడు ఎలా దీవించాడు తెలుసా? మొదట ఎంత ఆస్తి అయితే ఉందో దానికి డబుల్ చేసి పాడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? దేనివల్ల? శ్రమల్లో నిలకడగా నిలబడ్డాడు. అటు ఇటు తూలిపోలేదు. ఒకసారి ప్రయత్నించిన తర్వాత విజయం రాలేదని వెంటనే దేవుని వదిలేదు. మనమైతే అలాగే చేస్తాం. ఒక ప్రయత్నం చేసో అవ్వలేదు, నెక్స్ట్ సండే దొమ్మా. దేనికి? దేని మందునే కూడా ఎత్తాం, ప్రార్థనలే కూడా ఎత్తాం, పరిచర్యకి రాము. ఎందుకంటే నా మనసు ఏం బాగలేదండి, ఎందుకో అప్లై చేసాను అవ్వలేదు. మనలంటోడు కాదు యోబు. ఈరోజు నా ఆశ ఏంటి తెలుసా? మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా యోబు వలె ఉందుముగాక. ఆమె చెప్పండి, యోబు వలె ఉందుముగాక. దృఢంగా స్థిరంగా. ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, మన భవిష్యత్తులో ఒకవేళ ఏమైనా పోరాటాలకి దేవుడు మనల్ని అప్పగించినా మనం స్థిరముగా ఉందుముగాక. ఆమె. అలాగే 4వది మరొక 5-10 నిమిషాలను ముగించేస్తాం. 10 నిమిషాలు కూడా ఎక్కువే, ముగించేస్తాం తక్కువ. 4వది మొట్టమొదటి చెప్పండి, దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? ఫలభరితంగా ఉండాలని ఆశపడుతున్నాడు. 2వది యథార్థంగా ఉండాలని ఆశపడుతున్నాడు. 3వది దృఢంగా నిలకడగా ఉండాలని ఆశపడుతున్నాడు. 4వది ఏంటో తెలుసా? హెల్తీనెస్, ఆరోగ్యంగా. ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు? ఆరోగ్యంగా. ఈరోజు చాలామంది ఈ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకొని, నేను మొదట్లో అలాగే ఉండేవాడిని. ఏం కాదులే అనుకొని ఉండేవాడిని. కానీ
దేవుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యము 2 అంచెలు గల ఖడ్గం మిమ్మల్ని కోస్తుంది, నన్ను కోస్తుంది. ఇద్దరికి అవసరమే దేవుని వాక్యం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆరోగ్యం కూడా ఉండాలి. ఎందుకు ఆరోగ్యం ఉండాలి? ఎందుకు ఆరోగ్యం ఉండాలి? నువ్వు దేవుని పరిచర్య బలముగా చేయాలంటే నీకు ఆరోగ్యం ఉండాలి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. తగిన జాగ్రత్తలు చూసుకోవాలి. నువ్వు అభివృద్ధి పొందాలంటే ఆరోగ్యంగా ఉండాలిగా. నువ్వు ఫలించాలంటే ఆరోగ్యంగా ఉండాలిగా. అందుకే దేవుడు అంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. ఎవరొకరు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దేంతో దేవుడు మహిమపరచాలి? మన దేహముతో. దేవుడు మనకి ఏ దేహం అయితే ఇచ్చాడో ఈ దేహం ఏంటంట? దేవుని ఆలయము. ఏంటిది? దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని సరిగ్గా చూసుకోవాలి. నువ్వు ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు అవసరమో అప్పుడు వాకింగ్కి వెళ్ళాలి, ఎప్పుడు అవసరమో అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు అవసరమో అప్పుడు సరైన ఫుడ్ తినాలి. మీరు తిన్నా సరే దేవుని కోసమే తినాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో ఉంది. చూస్తారా? తీయండి ఒకసారి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము ఎవరి మహిమ కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. మీరు ఏమి చేసినను ఎవరి కోసం చేయాలి? వినాలమ్మా, వినాలి. మీరు ఏం చేసినా ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం చేయాలి. మీరు తిన్నా ఎవరి కోసం తినాలి? అరే నేను దేవుని కొరకు వాడబడాలరా, మంచి ఆహారం తీసుకోవాలరా అని చెప్పి తినాలి మీరు. మొన్నటి వరకు నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను హెల్త్ విషయం. ఏం కాదులే, దేవుడు చూసుకుంటాడు. ఏం కాదు రాకేది తెగ తిట్టిపోతున్నాను. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యాలి రా, దేవుడు చూసుకుంటాడు రా అని. ఏం కాదు. కానీ ఈ మాటతో ఫ్యూజులు అన్నీ దేవుడు సెట్ చేసాడు అన్నమాట లోపల. మనం ఏమి తినను ఏమి తాగినను ఆయన మహిమ కోసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరి మహిమ కోసం? దేవుడి మహిమ కోసం చేయాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, దేవుడి పని చక్కగా చేయగలవు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, చక్కగా సువార్తలకు వెళ్ళగలవు. ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, ఇంకా కొంచెం పరిచర్య నువ్వు చేయగలవు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ చాలా మంచి సేవకుడు. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన చనిపోతున్నప్పుడు ఆయన తన డైరీలో రాసుకున్నాడంట. వినాలి. ఆయన చనిపోతున్నప్పుడు తన డైరీలో రాసుకున్నాడు చనిపోయే ముందు. ఏమని తెలుసా? నేను అనారోగ్యానికి గురయ్యాను. ఒకవేళ ఈ అనారోగ్యం నాకు రాకుండా ఉన్నట్లయితే, నా ఆరోగ్యం విషయంలో నేను శ్రద్ధ తీసుకున్నట్లయితే మరింత ఎక్కువ కొన్ని రోజులు నేను బ్రతికి దేవుని పరిచర్య చేసేవాడినేమో అని చెప్పి రాసుకున్నాడంట. ఆ సేవకుడు కూడా తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేకుండా బ్రతికిసాడంట. ఎలా పడితే అలా వెళ్ళిపోయేవాడంట, ఎలా పడితే అలా జీవించేసేవాడంట. చనిపోతున్నప్పుడు తనకు కలిగిన రోగమును బట్టి ఆ సేవకుడు చెప్పిన మాట, నేను నా శరీరం పట్ల కొంచెం జాగ్రత్త కలిగి ఉంటే, నా శరీరం పట్ల కొంచెం శ్రద్ధ కలిగి ఉంటే, నా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ కలిగి ఉంటే ఇంకొంత పరిచయం నేను చేసేవాడిని కదా. ఎస్, మరలా చెప్తున్నాను, ఈ ఎండాకాలంలో మరికొన్ని శ్రద్ధలు మీరు తీసుకోండి. నాతో సహా మనం ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళండి కావాల్సినవి.
బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా జ్ఞానము కలిగి నడుచుకోండి. నువ్వు తినినను తాగినను నువ్వు ఏం చేసినా ఎవరి మహిమ కోసం చేయాలంట? దేవుని మహిమ కోసం చేయను. తినాలనిపిస్తుందా? తిను, మంచి ఆహారం తిను. తాగాలనిపిస్తుందా? ఏం తాగాలి? బ్రాందీ విస్కీ కాదు. ఏం తాగాలి? నీ ఆరోగ్యానికి ఏది మంచిదో అది తాగాలి. దేవుడు అందుకే ఆ పాయింట్ పెట్టాడు. మీరు ఏమి తినను ఏమి త్రాగిన దేవుని మహిమ కోసం తినాలి. తినమన్నాడు కదా అని చెప్పి కొంతమంది పాన్ పరాకులు 5000 కిల్లీలు కైనీళ్ళు తింటారు. తాగమన్నాడు కదా ఏది పడితే తాగడం కాదు. అందుకే దేవుడు అక్కడ కండిషన్ పెట్టాడు. మీరు ఏమి తినను ఏమి త్రాగినను ఆయన మహిమ కోసం తాగండి, ఆయన మహిమ కోసం తినండి. అప్పుడు మీరు బాగుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా నెంబర్ 1 ఫస్ట్ చెప్పండి. ఫలభరితంగా ఉండాలి. రెండవది యథార్థంగా ఉండాలి. మూడవది నిలకడగా ఉండాలి. నాలుగవది ఆరోగ్యంగా ఉండాలి. ఐదవది దీర్ఘాయువుతో ఉండాలి. ఎలా ఉండాలి మనం? దీర్ఘాయువుతో ఉండాలి. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. దేవుని ఆశ ఏంటంటే మనము ఎక్కువ కాలము బ్రతకాలి. ఆమె చెప్పండి. మనము ఎక్కువ కాలము ఎవరికి బ్రతకాలని లేదా? మనం ఎక్కువ కాలము బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఒక చిన్న కండిషన్ ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీకు దీర్ఘాయువు కలుగును. దాన్ని ఇంగ్లీష్లో లాంగివిటీ అంటారు. లాంగివిటీ అంటే దీర్ఘాయువు. రాసుకోండి. 5వది ఏంటిది? లాంగివిటీ, దీర్ఘాయువు. నువ్వు దీర్ఘాయువు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. అయితే ఈ లాంగ్ లైఫ్ ఎలా వస్తుందంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల దేవుడు నీకు దీర్ఘాయువును ఇస్తాడు. అర్థమవుతుందా? మన రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యి అసలు యూట్యూబ్ వదిలేవని కాదు. అసలు ఏం జరుగుతుంది అసలు ఏమొస్తుంది, రిపోర్ట్స్ ఏమొస్తాయి, ఎవరేం మాట్లాడుతున్నాడు, అసలు ఎలా యాక్సిడెంటా లేదా ఎలాగ ఎవరైనా చంపేశారు, ఇవన్నీ చూస్తాం. అందులో ఒకటి ఇది. దీర్ఘాయువు మనం కలిగి ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఆయన లైఫ్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఆయన డిబేట్స్లో వాదిస్తున్నప్పుడు చాలామంది ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. నీకు ప్రాణహాని ఉంది, నీకు థ్రెట్ ఉంది, ఎలాగోలా నిన్ను వేసేస్తాం. ఎందుకంటే నువ్వు నీ యొక్క గ్రంథములు ఏదైతే ఉందో ఆ సత్యాన్ని అందరికీ బోధిస్తున్నావు, మిగిలినవి సత్యం కాదని నువ్వు బోధిస్తున్నావు, కాబట్టి నీతో వాదించలేవు ఇంకా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు హీఈస్ ఎ వెరీ వైజ్ మ్యాన్, చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆయన హిందూ గ్రంథాలు, ముస్లిం గ్రంథాలు, మిగతా గ్రంథాలు మూలాలన్నీ చదివేశాడు. ఆ మూలాలు చదివడం వల్ల అందులో ఏం లేదని అర్థమైపోయింది. బైబిల్ మాత్రమే సత్యమని అంత ఖండితంగా చెప్పేవాడు. అది చాలామందికి నచ్చదు. చూడండి, చక్కగా సహస్ర వాక్యం వింటుంది వెనక్కి తిరిగి. మరి అది అలా ఉండాలి. ఇంట్రెస్టింగ్ ఉంది కదమ్మా. విను, నువ్వు కూడా అలా చదవాలి అన్ని గ్రంథాలు. ఆమెన్ చెప్పండి. మంచి జ్ఞానం సంపాదించాలి. ఆమెన్. చక్కగా వింటుంది చూడండి వాక్యాన్ని. ఆయన అన్ని మూలాలు కూడా చదివేశాడు కాబట్టి ఆయన వేసేయాలనుకున్నప్పుడు, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆయన కొంచెం జ్ఞానం కలిగి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కేరింగ్ తీసుకుంటే బాగుంది కదా. ఆయనకి థ్రెట్ ఉంది, ఒకవేళ చంపేసే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఈయన ఏం చేయాలి? నెంబర్ 1, ఒంటరిగా వెళ్ళకూడదు. నెంబర్ 2, బైక్ మీద అసలు వెళ్ళకూడదు. ఆయనకి కార్లు లేవా? ఉన్నాయి. తనతో తోటి సేవకులు లేరా? ఉన్నారు. కానీ చూడండి, చిన్న ఉంటుంది కదా, ఎంత జ్ఞానవంతుడైనా ఎక్కడొకటి తప్పిపోతాడండి.
చిన్న స్మాల్ మిస్టేక్ అనమాట, తన ప్రాణం పోయింది. ఆయన ఇంకా బ్రతుకుంటే ఎంతమందికి తన జీవితం సవాలుగా ఉండడం, ఆయన ఇంకా బ్రతుకుంటే ఎంతమందితో ఆయన వాదించేవాడు, ఎన్ని డిబేట్లు పెట్టేవాడు, ఎంతమంది సువార్త అందేదో. ఆయన ఏ పుస్తకాలు అయితే చదివారో ఇప్పుడు ఆ పుస్తకాలు లేవు. అది ట్విస్ట్ ఇక్కడ. ఆయన ఏ పుస్తకాలు అయితే ఒరిజినల్ పుస్తకాలు ఏవైతే చదివేశారో వారి గ్రంథాలు ఇప్పుడు ఆ గ్రంథాలు లేవు. ఆ గ్రంథాలన్నీ కాల్చి పడేశారు. ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆ గ్రంథాల్లో మూలాలేటి ఎవరికి తెలియదు. చూసారు ఎంత దారుణం? స్మాల్ మిస్టేక్. ఆయన వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు సేవకులు ఎండ తీసుకెళ్తే ఎంత బాగుండు, చక్కగా కారులో ప్రయాణించుంటే ఎంత బాగుండు. అటువంటి మిస్టేక్స్ చేయబాకండి. మనకి ఏదైనా హాని కలుగుతుంది, మీకు విషయం తెలుసా, అది తెలియజేసేవాడు కూడా దేవుడే. మనకి తెలియజేస్తాడు దేవుడు, కొన్ని అలర్ట్నెస్ ఇస్తాడు దేవుడు మనకి. అరే వెళ్తున్నావు, ఆ విధంగా వెళ్తే మంచిది కాదు, ఎవరొకరితో దేవుడు మాతో మాట్లాడతాడు. అది మాట్లాడినప్పుడు దాన్ని కేర్లెస్గా తీసుకొని మనం వెళ్ళామా, అది మనకి హాని చేస్తుంది. గుర్తుంచుకోండి. చూడండి, తుఫాన్లో వచ్చినప్పుడు న్యూస్లో చెప్తారు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పినప్పుడు నాకేం కాదులే, నేను తోపును అందులోనని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమవుతుంది? కొట్టుకుపోతాడు, చచ్చిపోతాడు. ఎవరికి నష్టం? ఆడికే నష్టం. సో దేవుడు బిడ్డలుగా మనము ఆలోచన కలిగి ఉండాలి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, పాము వలె యుక్తి కలిగి పావురము వలె నిష్కపటంగా ఉండాలి. యుక్తి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దీని గురించి నీకు ఎంత తెలిసినా జ్ఞానం లేకపోతే వేస్ట్. దీని గురించి నీకు జ్ఞానము లేకపోతే వేస్ట్. దేవుడు ఎవరొకరి ద్వారా ఏదో ఒక అలర్ట్నెస్ నీకు ఇచ్చాడా, అలర్ట్ అయిపో. అరే దేవుడు నా కోసం చెప్పాడు, నిన్ను అలర్ట్ చేయడానికే దేవుడు చెప్పాడు, అలర్ట్గా ఉండు. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలు వస్తాయా? ఇప్పుడు మళ్ళీ ఆయన బోధించేవాడు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆయన డిబేట్స్ వేయడానికి నీకు ఎంతలా ఉంటుందో తెలుసా, ఎవడు మాట్లాడలేడు ఇంకా ఆయన డిబేట్స్లోని. అంత నాలెడ్జ్ ఆయనకి దేవుడు ఇచ్చాడు. సో ఇలాగ ఉంటాయన్నమాట. దేవుడిచ్చిన వాక్యాన్ని మనం ఎక్కడైతే మిస్ అవుతామో అది మనకి ఆశీర్వాదము కాదు. దేవుడు మనల్ని ఏ విధంగా కోరుకుంటున్నాడు? దీర్ఘాయువుతో ఉండడం కూడా దేవుని యొక్క ఆశీర్వాదమే. మనం చేసిన మిస్టేక్స్ వల్ల మన జీవితాన్ని మధ్యలో ముగించేయడం దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తము కాదు. కేర్ఫుల్గా ఉండు. ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఎలా పడితే అలా వాడేసుకుంటావా? ఈ ఆలయాన్ని మనం ప్రేమించాలి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మన దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో, ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ ఎందులో ఉన్నాయి తెలుసా? మొదట మీకు చెప్పాను, ఎందులో ఉన్నాయి? ఎందులో? ఖర్జూరపు మట్ట లక్షణాలు ఇవన్నీనా? అర్థమవుతుందా? అది ఫలభరితమైన వృక్షము. నెక్స్ట్ అది నిలకడగా నిటారుగా ఉంటుంది, ఎక్కడ వంగిపోదు, అటు ఇటు వంగిపోదు. మూడవది చాలా గట్టిగా ఉంటుంది. నాలుగవది అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఐదవది ఎక్కువ కాలం అది ఉంటుంది. ఇంచుమించుగా ఆ చెట్టు, ప్రతి చెట్టు కూడా ఖర్జూరపు చెట్టు కూడా 100 సంవత్సరాల వరకు జీవిస్తారు. దేవుడు ఆ విధంగా మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. మనం అట్టి విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఖచ్చితంగా మనము అడగాలి. ప్రభా అట్టి కృప నాకు దయచేవాడిని అడగాలి. మనం ప్రభుని అడుగుదామా? దేవుణ్ణి అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభా ఈరోజు కొన్ని అద్భుతమైన లక్షణాలు ఖర్జూరపు మట్ట నుండి మాకు నేర్పించావు ప్రభా. మేము అట్టి విధంగా ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా.